ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రొఫెసర్లు బహిష్కరణలకు గురవుతూ ఉన్నారు. విద్యార్థుల మీద ప్రొఫెసర్ల మీద తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇదంతా హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతూ ఉంది. ఈ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మీకు తెలుసు, గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం సందర్భంగా 6 పాయింట్లలో 6వ పాయింట్కి అనుకూలంగా దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎంతోమంది త్యాగ పురుషుల త్యాగాల ఫలితంగా ఇక్కడ ఈ యూనివర్సిటీని స్థాపించడం అనేది జరిగింది. ఎందుకంటే తెలంగాణ వెనుకబడినటువంటి ప్రాంతం, యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విద్యని నేర్చుకుంటారు, విద్యని చదువుకుంటారు, విద్యని అర్జిస్తారు అనే సత్సంకల్పంతో ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ఉద్యమంలో భాగంగానే ఈరోజు మనకు మన ప్రభుత్వం అని ఇక్కడ వచ్చినట్టు మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మీకు తెలుసు, గత మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఇదే ముఖ్యమంత్రి గారు 3 రోజుల్లోనే నేను ప్రధానమంత్రితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటాను, చేస్తాను, మీకు హామీ ఇస్తున్నానని శాసనసభలో ప్రకటించారు. 3 రోజులు కాదు కదా, 3 నెలలు గడిచిన తర్వాత 3 అడుగులు కూడా ముందుకు పడలేనట్టుగా మాకు కనబడుతుంది. కాబట్టి ఇది హైదరాబాద్ అనేది ఎక్కడో ఉన్న ప్రాంతం కాదు. హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోరాటాలతో వచ్చినటువంటి రాష్ట్రానికి రాజధానిగా ఉంది. దానికి ఆనుముత్యంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కానీ తర్వాత అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ విషయాన్ని వెంటనే పరిగణలోకి తీసుకొని జోక్యం చేసుకోవాల్సిందిగా మేము ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయులుగా విద్యార్థులుగా మేము కోరుతా ఉన్నాము. ఏదైతే మాట అసెంబ్లీలో వారు ఇచ్చారో దానిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించినట్టుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి అసెంబ్లీని ప్రజాప్రతినిధులని తప్పుదోవ పట్టించకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి అంటే వారు మాకు గౌరవం చాలా ఉంది. వారు ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. రేపు ఈ సస్పెన్షన్లకు వ్యతిరేకంగా కోర్టు కేసులను ఎత్తివేయాలనే డిమాండ్తో అడ్మిన్ ముందర టీచర్స్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచర్స్ అందరం కలిసి ధర్నా రేపు 11 గంటల నుంచి 1 గంట వరకు మా అడ్మిన్ బ్లాక్ ముందర ధర్నా చేయాలని మేము నిర్ణయించాం. దానిని కూడా మీరందరూ సౌహృదయంతో స్వీకరించి మంచి ప్రచారం ఇస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.